ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పెంచినటువంటి పెన్షన్లని జూలై 1వ తేదీ 2వ తేదీ పంపిణీ చేయడం జరిగింది. అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రక్రియను చేపట్టాడు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినటువంటి విధంగా ఇది మేము మొదట్లోనే చెప్పాం. ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా మీరు నెరవేర్చడం అనేటువంటిది ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం. కాబట్టి లబ్ధిదారులు అందరూ కూడా ఈరోజు 1000 రూపాయలు పెంచి ఇవ్వడం, 3 నెలల బకాయిలు కలిపి 7000 రూపాయలు ఇవ్వడం ఇది మంచి సందర్భం. కాబట్టి లబ్ధిదారులందరూ కూడా శుభాకాంక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేయడం జరిగింది. అయితే పెన్షన్లు ఇస్తానని మీరు హామీ ఇచ్చారు. దాని ప్రకారం మీరు పెన్షన్లు 4000 రూపాయల లెక్కన ఇవ్వడం జరిగింది. మీరు ఇచ్చేటువంటి ఆ పెన్షన్ల పంపిణీలో మీ గొప్పల గురించి మీరు చెప్పుకోవడమో మేము ఇది చేశామని చెప్పడంలో మాకు అభ్యంతరం లేదు. దాని గురించి మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే పెన్షన్ల పంపిణీ మీరు చేసేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టినట్టుగా మాట్లాడడం, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చోటా నాయకుల దాకా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, అది సరైనటువంటి పద్ధతి విధానం కాదు అనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం చేయాలనే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదవాని ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చిన, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు వెళ్లి పేదవాని ఇంట్లో పెన్షన్ ఇచ్చిన, పేదవాడి ఇంటికి పెన్షన్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఒక్కసారి అందరికీ గుర్తు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టక ముందు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాక ముందు పెన్షన్ అనేటువంటిది ఎక్కడన్నా ఒక దగ్గర మీరు ఏర్పాటు చేసినటువంటి దగ్గరకు వచ్చి పడికాపులు కాసి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అటువంటిది పేదవాడి ఇంటికే పెన్షన్ పంపించాలని వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు. దానితో పాటు ఆ రోజు మంత్రులుగా మేము అందరం కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇళ్లకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేశాం. కాబట్టి మీరు గమనించాల్సింది, పేదవాడి ఇంటికి పెన్షన్ పంపించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నీకు నిజంగా మంచి మనసు, గొప్ప మనసు ఉంటే దానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తిగా అభినందనలు తెలియజేయాలి. ఆయన అది పక్కన పెట్టారు, దాన్ని విస్మరించారు. ఏదో నేరుగా పాపం చంద్రబాబు నాయుడు గారే కనిపెట్టినట్టుగా, ఆయనే నేరుగా ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చినట్టుగా దాని గురించి ఒక కలరింగ్ ఇచ్చుకున్నారు. ఇబ్బంది లేదు. దాంతో పాటు మరొక విషయం, ఈరోజు పెన్షన్ల పంపిణీకి సంబంధించి మేము సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేశాము, వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టానని చక్కలు గుద్దుకునేటువంటి విధంగా మీరు మాట్లాడుతున్నారు. అసలు ఆ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈరోజు మీరు పెన్షన్ పంపిణీ చేయడానికి వాలంటీర్ల ద్వారా మేము చేయలేదు, మేము సచివాలయ సిబ్బంది ద్వారా చేశాము అన్నారు. ఆ సచివాలయ సిబ్బంది, ఆ వ్యవస్థ వాళ్ళని నియమించింది ఆ వ్యక్తులు అనేటువంటిది కూడా మీకు అర్థమైందా, మీకు బోధపడిందా? కాబట్టి సచివాలయ వ్యవస్థని 2000 జనాభాకి ఓ సచివాలయ వ్యవస్థ ఉండాలని 1,34,000 మంది ఉద్యోగులను నియమించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు ఈ రోజు ఏ పని చేసినా, ఏ విధానాన్ని అనుసరించినా మార్గదర్శి ఎవరు మీకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. సచివాలయ వ్యవస్థ వచ్చినా, ఈరోజు సచివాలయ వ్యవస్థ నుంచి వాళ్ళని సచివాలయ ఉద్యోగులు, ప్రతి సచివాలయానికి 2000 జనాభా ఒక సచివాలయం, సచివాలయంలో 10 మంది ఉద్యోగుల లెక్కన 1,34,000 మంది నియమించి వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థను అనుసంధానం చేసి సూర్యోదయానికన్నా ముందే పేదవాడి ఇంటికి నేరుగా పెన్షన్ వెళ్లేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఆపివేసింది ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి వాలంటీర్ వ్యవస్థని ఈరోజు మీరు రద్దు చేస్తారో కొనసాగిస్తారో తెలియదు. ఆ రోజు నుంచి వాలంటీర్ ద్వారా పంపిణీని చేయడానికి లేదన్నారు. అదే విధానాన్ని ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారు. మీ విధానం ఏ విధంగా ఉంటుందనేటువంటిది అది మీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అయితే ఈ రోజు మీరు మా గురించి మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శలు చేయడం ఇవి సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే ఈ రోజు మీరు అనుసరించినటువంటి విధానాలు గాని, మీరు ఈ రోజు పంపిణీ చేయడానికి ఉపయోగపడినటువంటి వ్యవస్థ గాని, ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటివే. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించేటువంటి పెద్ద హృదయం, మంచి హృదయం మీకు లేకపోవచ్చు, కానీ
జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వ్యవస్థల ద్వారా మీరు వాడుకునే రోజు పెన్షన్ పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి మార్గంలోనే నడిచి పేదవాడి ఇంటికి పెన్షన్ పంపిణీ చేశారు. దానిలో కూడా ఈరోజు ఇంత మందికి పెన్షన్ పంపిణీ చేస్తే 1-2 గంటల లోపల 90% పూర్తయ్యాయి. సాయంత్రం దాకా ఉండడం, సర్వర్లు మొరాయించడం, వాళ్ళని పడికాపులు గాయించడం, మరలా వాళ్ళని తీసుకొచ్చి సచివాలయానికి పిలిపించడం, ఎక్కడ పెడితే అక్కడ కూర్చోబెట్టి పాపం వాళ్ళని ఎండలో వానల్లో పాపం తడిచి పాపం ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి, చెట్ల కింద పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి కొన్ని దగ్గర మనం చూసాం. ఇవన్నీ కూడా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో జరిగినటువంటి లోపాలు. కాబట్టి పెన్షన్దారులని వచ్చే నెల నుంచైనా ఇబ్బంది పెట్టకుండా చూడండి. మేము ప్రధానంగా మీకు కాస్త సమయం ఉండాలి. ఎందుకంటే మీరు చేపట్టబోయేటువంటి కార్యక్రమాలకి ఈరోజు అన్నదే నెల కూడా పూర్తి కాలేదు కాబట్టి ఒక నెల పూర్తయ్యి మరలా మీరు కాస్త నిలబడి దాని మీద దృష్టి పెట్టి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు విడుదల చేయడం మొదలు పెట్టాడు. కాబట్టి ఆ శ్వేతపత్రాలు విడుదల కార్యక్రమం, ఆ తర్వాత మీరు ఏమి ఇవ్వాలనుకున్నారు, మీరు ఆ రోజు ఎన్నికల్లో చెప్పినట్టుగా ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పారు, ఎన్ని లక్షల కోట్ల అప్పు వాస్తవంగా ఈ రోజు మీరు తీరుస్తున్నారు, ఆ తీర్చినటువంటి అప్పు మీద ఆ రోజు మీరు ఏం హామీలు ఇచ్చారు, ఆ ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలు చేస్తారనేటువంటి దానికి కాస్త సమయం పట్టచ్చు. కాబట్టి వాటి గురించి మీరు ఇప్పుడే మీరు అమలు చేయండి, ఎందుకు చేయలేదు అనేటువంటి మాట మాట్లాడటం లేదు. మీరు అమలు చేసినటువంటి విధానంలో మా గురించి విమర్శలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు ప్రతి ఒక్కటి ఈరోజు మమ్మల్ని మార్గదర్శకంగా తీసుకుని కార్యక్రమాలు మీరు కొనసాగిస్తున్నారు. మీరు ఆ కార్యక్రమాలు కొనసాగించడానికి కారకుడు మా నాయకుడు, ఈ రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఇన్ని వేల కోట్ల పెన్షన్లు ఇచ్చాము, అన్ని వేల కోట్ల పెన్షన్లు ఇచ్చామని చెప్పి ఒక్కొక్క ఆయన అయితే సాధ్యం కాదన్నారు కదా, సాధ్యపడింది చూశారా అని మాట్లాడారు. సాధ్యం అయిందా, సాధ్యం కాదా అనేటువంటిది ఒక్క హామీ కాదు కదా, సూపర్ 6లు ఉన్నాయి, ఆ తర్వాత దాని మీద ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి అవన్నీ పూర్తి చేసి ఇదిగో ఈ హామీలన్నీ మేము అమలు చేయలేమన్నారు, చేసామని చెప్తే సంతోషం. పేదవాడికి 1000 రూపాయలు పెన్షన్ పెంచిన వెంటనే చూసారా మేమంటే అన్ని హామీలు అమలు చేసినట్టుగా మీరు భ్రమింప చేయడానికి ప్రయత్నం చేయడం పద్ధతి కాదు. అందుకనే టీడీపీ హయాం గతంలో పనిచేసినప్పుడు 5 సంవత్సరాల్లో సుమారుగా 25,000 కోట్ల రూపాయలు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గడిచినటువంటి 5 సంవత్సరాల్లో 84,000 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి మీరు మీ హయాంలో 25,000 కోట్ల రూపాయలు ఇస్తే లబ్ధిదారుల సంఖ్య పెరిగింది, మొత్తం పెరిగింది. 2,000 నుంచి 3,000కు పెంచాం, విడతల వారీగా పెంచుకుంటూ పోతాం అన్నటువంటి మాట ప్రకారం పెంచుకుంటూ పోయాం. దాని ద్వారా పేదవాళ్ళకి సంబంధించి గడిచినటువంటి 5 సంవత్సరాల్లో 84,000 కోట్ల రూపాయలు ఈరోజు పేదవాళ్ళకు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి పేదవాడి సంక్షేమ విషయంలో గాని, పెన్షన్ల విషయంలో, పంపిణీ విషయంలో గాని, ఆ విధానాల్లో గాని మీరు చేసుకునేటువంటి విధానాన్ని మేము విమర్శించలే. మీరు చేయాల్సిందే, చెప్పినటువంటి హామీ ప్రకారం చేశారు. చేసింది మీరు చెప్పుకోవడంలో తప్పలేదు. ఆ చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో మా గురించి విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలను విమర్శించడం, ఎవరినైతే మీరు అనుసరిస్తున్నారో, ఎవరి మార్గాన్ని అయితే మీరు ఆచరిస్తున్నారో దాన్ని విమర్శించేటువంటి విధంగా, ఆ అనుసరించేటువంటి మార్గాన్ని మీరు తప్పుపట్టేటువంటి విధంగా మాట్లాడటం సమంజసం కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ప్రజలకు అండగా నిలుస్తాం. ఎక్కడన్నా 1-6 పెన్షన్లు కొంతమంది ఏదో 500 రూపాయల కటింగ్ దగ్గర నుంచి చిన్న జరిగాయి, వాటన్నిటిని కూడా మీరు రాబోయేటువంటి రోజుల్లో తప్పులు దొరకకుండా చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి మేము పెన్షన్లు ఆపివేస్తాం, నిలిపివేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి కాదు, సమంజసం కాదు. కాబట్టి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పెన్షన్ అనకుండా పారదర్శకంగా అందరికీ అర్హత కలిగినటువంటి లబ్ధిదారులు అందరికీ పెన్షన్లు పంపిణీ చేశాం. అదే విధానాన్ని కొనసాగించండి, అదే పందాలో మీరు పయనించండి. కాబట్టి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వండి. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి పెన్షన్లు మీరు నిలిపివేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళందరికీ పక్షాన, లబ్ధిదారుల పక్షాన నిలబడి పోరాడతాం. అదే విధంగా అవసరమైతే న్యాయ పోరాటం చేసినా సరే వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయసమ్మతంగా, ధర్మసమ్మతంగా, ప్రభుత్వ విధి విధానాల ప్రకారం రావాల్సినటువంటి పెన్షన్ని ఖచ్చితంగా వాళ్ళకి అందజేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీకు తెలియజేసేది, మీరు మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి గొప్పల గురించి ఎంత చంకలు గుద్దుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక స్టాండర్డ్ సెట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, పరిపాలనా పరంగా గానీ, సంక్షేమ కార్యక్రమాల అమలు గానీ. దయచేసి మీ ప్రాపకం కోసం ఎవరో మాట్లాడించడం, సాక్షాత్తుగా ముఖ్యమంత్రి గారే దాని గురించి విమర్శలు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల ఇబ్బందులు పడిన రాష్ట్రం అని చెప్పని, ఎవరి వల్ల ఇబ్బందులు పడిందో, ఎవరి వల్ల ఇబ్బందులు పడుతుంది అనేటువంటిది భవిష్యత్తు తెలుస్తుంది. భవిష్యత్తులో మనం అన్ని చూస్తాం. కాబట్టి మీ కార్యక్రమాలు మీరు కొనసాగించండి. సమర్థవంతంగా, సమగ్రంగా, సంపూర్ణంగా మీరు కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.
అదే పరిస్థితుల్లో మా గురించి దయచేసి అనవసరమైనటువంటి విమర్శలు రాద్ధాంతాలు చేయాల్సినటువంటి అవసరం లేదనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు అనేక హామీలు కూడా ఇచ్చారు, అందరం కూడా చూసాం. అందులో మొట్టమొదటిగా పెన్షన్స్ ఒక 1000 రూపాయలు పెంచడం అన్న దాన్ని 1వ తారీఖున ఇంప్లిమెంట్ చేయడం. తప్పకుండా వైఎస్ఆర్సీపీ ఏదైతే పేదల పక్షపాతి, అలానే ప్రతి సామాన్యుడు పేదవాడు కూడా గౌరవంగా రావాల్సిన పథకాలు అందుకోవాలి అన్న ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రధానంగా పెన్షన్దారులకు 1వ తారీఖున వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచనతో ఆ రోజు నిర్ణయం తీసుకునిందో దాని కొనసాగింపుగా ఈ రోజు టీడీపీ ప్రభుత్వం చేయడం కూడా వైఎస్ఆర్సీపీ తప్పకుండా హర్షిస్తుంది. అయితే 1వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదలు కానీ అలానే వృద్ధులు కానీ వీరందరూ కూడా గౌరవంగా వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకోవాలని భావించారు. 3వ కంటికి తెలియకుండా వాలంటీర్లను వాళ్ళ ఇంట్లోకి పంపించి ఆ పెన్షన్ ఏదైతే వాళ్ళకి ఇవ్వాలనో ఆ పెన్షన్ ని గౌరవంగా ఇప్పించి మధ్యాహ్నానికల్లా పూర్తి చేశారు. అయితే నిన్నటి రోజున మనం గమనించాం 1వ తారీఖున ఒక యుద్ధ వాతావరణంలో అసలు అర్హత ఉండే వాళ్ళు కానీ అర్హత లేని వాళ్ళు కానీ మేమిస్తాం అని చెప్పి తీసుకునే వాళ్ళు 60 లక్షల మంది అయితే 1 కోటి మంది వరకు అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఏదో వాళ్ళ డబ్బులు ఇస్తున్నట్టుగా దానికి ఫోటోలు తీసుకోవడం, దాన్ని నానా హంగామా చేసి ఆ పేదవాడి యొక్క గౌరవాన్ని తగ్గించినట్టుగా కూడా అనిపించింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం ఇచ్చినా కూడా నేరుగా వాలంటీర్ల ద్వారా కానీ లేదా డీబీటీ ద్వారా కానీ 3వ కంటికి తెలియకుండా ఏ నాయకుడు ఏ వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళి దాన్ని హడావిడి హంగామా చేయకుండా డైరెక్ట్ గా కూడా ఆ బెనిఫిట్ ని పేద ప్రజలకు అందించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ గౌరవాన్ని ఆ గుర్తింపుని ఆయన ఇచ్చారు. మరి ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరింత సజావుగా రాబోయే రోజుల్లో ఏదైతే హామీలు ఇచ్చినారో వాటన్నిటినీ కూడా నెరవేర్చాలని, ఆ నెరవేర్చే క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా పేదలకు కావాల్సినటువంటి ఆ హామీలు నెరవేర్చడంలో పేదల పట్ల పేదలతో పాటు ప్రభుత్వం మీద కావాల్సినటువంటి ఒత్తిడి తీసుకురావడం కానీ పోరాటం కానీ చేస్తుందని మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.